బిఆర్ నాయుడు ఎన్ని ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఈ రాధాకృష్ణ ఎన్ని అవినీతి పనులు చేశాడు, ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా. ఈ పులికేసి తోటి పోరా, యుద్ధ వ్యూహ రచనలో ఆరితేరిన నా ఆలోచనాగ్నిలో నీ నవనాడులు చిన్నాభిన్నమైపోగలవురా అక్కుపక్షి అక్కుపక్షి. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఎక్కడ డబ్బు కనపడితే ఎక్కడ అవినీతి సొమ్ము కనపడితే అక్కడ అవినీతి చేయడమే పనిగా అంబటి రాంబాబు పెట్టుకున్నాడు. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. అంబటి రాంబాబు పైన వచ్చిన ఫిర్యాదులు ఆయన విచారణ చేపట్టాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ రంగంలోకి దిగబోతా ఉంది. అంబటి రాంబాబు అవినీతి పైన డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం ఈ వయసులో. ఇక్కడ ఎంజాయ్ ది డ్యాన్స్. చూసాములే, మొన్న ట్రెక్కింగ్ చేశా, ట్రెక్కింగ్ లో కూడా ఎంజాయ్ చేశా. జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఆయన చేసిన అవినీతి పైన కూడా విజిలెన్స్ విచారణ జరగబోతా ఉంది. ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. నేను ఒక్కడనే యుద్ధం, నా వెనకాల పార్టీ ఉంది, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు. యుద్ధానికి సిద్ధం. ఇంతన్నా అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? అంబటి రాంబాబు విచారణ కేసు ఆయన ఏదైతే తహతహలాడుతూ ఉన్నారో, జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. జైలు బెయిలు అని, సో అది కూడా అయ్యే అవకాశాలు త్వరలో కనిపిస్తా ఉన్నాయి. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్ సిద్ధంగా ఉన్నా. నేను ఎంత అవినీతి పరుడు నేను అనుకుంటున్నారు ప్రజలు. నా సత్యనపల్లి అడగమని చెప్తారు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా? ఎన్ని ఎర్ర బుక్కు, రెడ్ బుక్కు, ఈ బుక్కులు చాలా చూసాం. నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్ కి, నీ అరెస్ట్ కి. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఇదే వాళ్ళకి తెలుసు, మనసుకు తెలుసు. నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను. వాళ్ళని అడగండి. ఆడికి నాకు మాటలు లేవు, వాడి గురించి నన్ను అడక్క. బిఆర్ నాయుడు నన్ను ఆంబూత్ అంటున్నాడు కదా, ఒక పెద్ద ఆంబూత్. ఈ రాధాకృష్ణ ఎన్ని అవినీతి పనులు చేశాడు, ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి. రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. బిఆర్ నాయుడు ఎన్ని ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.